ఓం సాయిరామ్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు బాబావారి సందేశం ఏమిటంటే, మీ యొక్క ఆలోచన విధానము అనేది తప్పుగా ఉన్నది బిడ్డ. మీ యొక్క ఆలోచన విధానము అనేది సరిచేసుకుంటే మీకు అంతా మంచిగా జరుగుతుంది, లేకపోతే నువ్వు నష్టాల పాలవుతావు అని బాబావారు చెప్తున్నారండి. బాబావారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే బాబాగారి మాటల్లోనే మనము విందామండి. బాబాగారు ఈ విషయాన్ని ఒక చక్కటి కథ రూపంలో మనకి తెలియజేస్తున్నారు. అదేమిటో ఇప్పుడు చూద్దామండి. ఒక ఫ్యామిలీ ఉంటుందండి, చాలా చిన్న ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో భర్త, భార్య, పిల్లలు ఉంటారు. అలాగే అత్తమామలు, ఇటు అత్తమామలు అటు అత్తమామలు ఇద్దరు కూడా వేరు వేరు చోట్ల ఉంటారు. ఈ నలుగురు మాత్రము సిటీలో ఉంటారు. అతనిది మంచి జాబు. ఇద్దరు కూడా మంచిగా వాళ్ళు అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ ఇద్దరు పిల్లల్ని పెంచుతూ ఉంటారు. అయితే వాళ్ళకి అమ్మాయికి కారు అనేది చాలా ఇష్టము. అయితే ఆ అమ్మాయి కోరిక మేరకు డబ్బులు దాచి వాళ్ళు ఒక మంచి కారు అనేది కొనుక్కుంటారనమాట. అందులో వాళ్ళందరూ కూడా బాబావారి భక్తులే. ఆ బాబావారి భక్తులు బాబాని ప్రేమతో అడిగి ఆ కారు అనేది కొనుక్కుంటారు. అయితే ఆ కారు కోసము వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కారు ఇంకా వచ్చేస్తుంది. వాళ్ళు ఇంకా ఆ రోజు డెలివరీ కోసమని కారు దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంతా రిజిస్ట్రేషన్ అవన్నీ పనులు పూర్తి చేసుకొని డబ్బులు అవన్నీ కట్టేసి వాళ్ళు కారు తీసుకొని వస్తూ ఉంటారు. అలా వస్తూ ఉన్నప్పుడు ఆ మధ్యలో ఒక పెద్ద తుఫాన్ లాగా వచ్చి ఒక పెద్ద చెట్టు అనేది ఆ కారు మీద పడిపోతుంది. అయితే అందులో నుంచి అందరూ బయటికి వచ్చేస్తారు. అంటే పెద్ద ప్రమాదము, అంటే కారుకి దెబ్బలు తగులుతాయి కానీ మనుషులందరూ చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడతారు. ఎవరికి ప్రాణాపాయము అనేది కలగలేదు. అప్పుడు వాళ్ళ ఆవిడ అంటుంది, ఏమండి, ఏ ముహూర్తాన మనం ఇది కొన్నాము, ఈ కారు మనకి కలిసి రాదండి, ఈ కారుని అమ్మేయండి, అసలు ఈ కారుని మన జీవితంలోనే ఉంచుకోవద్దు, ఇది చాలా దరిద్రం అండి, మనకి శనిలా పట్టుకుంది, అది ఇదని చెప్పి ఆమె ఆ కారుని తిడుతూ ఉంటుందండి. అయితే వాళ్ళ చిన్న పాప లేచి వచ్చి ఇలా అంటుందన్నమాట, నాన్న, ఈ కారుని మాత్రం మనము అమ్మద్దు డాడీ, ఈ కారుని మనము మనతోనే ఉంచుకుందాము అని అంటుంది. ఆ మాటలు ఎందుకు అంటుందో తల్లి తండ్రికి అర్థం కాలేదు. ఎందుకమ్మా అలా అంటున్నాము, ఈ కారులో వస్తున్నప్పుడే కదా మనకి ఇంత పెద్ద యాక్సిడెంట్ అయ్యింది, మనందరము చనిపోవలసిన వాళ్ళము బతికి ఎలాగో బయటపడ్డాము అని అంటుంది. అది కాదు నాన్న, నేను చెప్పే మాట, చాలా చిన్నపిల్ల అయినా సరే ఆ అమ్మాయి చెప్పే మాటలకి అందరూ కూడా విస్తుపోతారండి. అసలు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నాన్న, మనం గనక బండి మీద వచ్చి ఉంటే, బండి మీద గనక మన చెట్టు పడి ఉంటే మనందరము అక్కడే స్పాట్ డెడ్ అయిపోయే వాళ్ళము నాన్న. మనకి ఈ కారు ఉండటం వల్లే, ఈ కారు మీద పడటం వల్ల మన ఎవరము కూడా చనిపోకుండా దెబ్బలు తగిలి మాత్రమే బయటపడ్డాము. అంటే ఈ కారు మంచిదే కదా నాన్న, అంటే ఈ కారు కొనుక్కోవడం వల్ల మనకి ప్రాణాపాయం నుండి ఈ కారు మనల్ని కాపాడింది కదా, నాకు ఇలా అనిపిస్తుంది. కాబట్టి ఈ కారుని వదులుకోవద్దు నాన్న, ఈ కారుని బాగు చేయించి మనము మన దగ్గరే ఉంచుకుందాము, మనం అందరము బాగానే ఉన్నాము కదా డాడీ అని చెప్పి అంటుందన్నమాట. ఒక్కసారిగా ఆ తల్లి తండ్రి మొహమొహాలు చూసుకుంటారు. పిల్ల ఇంత బాగా చెప్పగలుగుతుంది, ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఆ కారుని నిందించలేదు, కారు వల్లే మనం బతికాము అంటుంది అంటే పిల్ల ఆలోచన ధోరణి చూసి వాళ్ళిద్దరూ కూడా విస్తుపోయి ఒక్కసారిగా అవక్కైపోతారండి. ఇందులో నీతి ఏమిటంటే, మనం చూసే దృష్టిలోనే ఏదైనా ఉంటుందండి. మనం చూసే దృష్టి బట్టే కదా. ఇప్పుడు ఆ తల్లి ఏమో ఒకలాగా ఆలోచించగలిగింది, బిడ్డ ఒకలాగా ఆలోచించగలిగింది. తల్లి ఇలా జరిగిపోయిందనే బాధలో ఆ కారు మీద నింద వేసేసింది. కానీ బిడ్డ, ఆ కారు ఉండటం వల్లనే మనము బతికి బయటపడ్డాము అని అమ్మాయి చెబుతుంది. ఇందులో ఎవరి మాట వాస్తవం అండి?
మనము చూసే ధోరణి బట్టే ఏదైనా ఉంటుంది. మనకి కష్టాలు వస్తున్నాయి, మాకే వస్తున్నాయి, ఎవరికీ రావటం లేదు అని అనుకోవడం తప్పు. కష్టాలు వచ్చినప్పుడే మనము ధైర్యంగా నిలబడాలి. ఆ కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలో మనము చక్కటి ప్రణాళిక అనేది వేసుకోవాలి. అంతేగాని మనము ఎలా పడితే అలాగా నిందలు ఒకరి మీద ఇంకొకరి మీద, కొంతమంది ఏదో జరిగిన దానికి వేరే మనుషుల మీద కూడా నిందలు వేస్తూ ఉంటాము. ఇదంతా కూడా కేవలము మనం ఆలోచించే ధోరణి బట్టే ఉంటుంది. ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టాన్ని ఎదుర్కొని మనం ముందడుగు వేయటానికి ఎంత బాధ ఉన్నా సరే భరిస్తూ ఆ బాధని సంతోషంగా మనం మలుచుకొని ముందుకు నడవగలిగితే అసలు మనం బాధపడవలసిన అవసరమే లేదండి. ఈ చిన్న చిట్కా అనేది మనం తెలుసుకోగలగాలి. మనం ఆలోచించే ధోరణిలోనే అంతా ఉంటుంది. అలాగే భగవంతుడు, మన ఇష్టమైన దైవము బాబావారి మీద మనం భారం వేసి ఉంటే మనకి ఎన్ని కష్టాలు ఒకవేళ వచ్చినా మన కర్మానుసారము మనం ఆ కష్టాలను తట్టుకొని నిలబడేలాగా బాబావారు మనల్ని తీర్చిదిద్దుతారండి. అలాగే మన జీవితంలో మంచి రోజులు కూడా బాబావారు తెప్పిస్తారు. కేవలం మన ఆలోచన దృక్పథము, ఆలోచన అనేది సవ్యంగా ఉంటే ఎటువంటి కష్టం నుంచి అయినా సరే మనము బయటపడగలుగుతాము అనే నమ్మకాన్ని మనము పెంచుకోవలసి ఉంటుంది. కాబట్టి ఈ కథ ద్వారా బాబావారు ఈ వీడియో చూసిన అందరికీ కూడా బాబావారు చెప్పేది ఏమిటి అంటే, ప్రతి దానిలో కూడా పాజిటివిటీ, మంచిని చూడండి. ఏది జరిగినా అది మన మంచికే అనుకునే ఒక అద్భుతమైన విషయాన్ని గనక మనము జీర్ణించుకోగలిగితే మనకు ఏదీ కూడా తప్పు కాదండి. చాలామంది వేరే వాళ్ళు ఎన్నో మాటలు అంటున్నారని మనము వాళ్ళని నిందిస్తూ ఉంటాము, వాళ్ళ గురించి మనం బాధపడుతూ ఉంటాము కదండి. అనుకుంటే అనుకున్నారు, వాళ్ళ గురించి మనకు అవసరం లేదు. మనం నిజాయితీగా ఉన్నామా లేదా, మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదా అనేది మన ఆత్మవంచన లేకుండా మనం చూసుకోగలిగితే మనకి ఎదుటి వారితో సంబంధం లేదండి. వాళ్ళ విధంగా అన్నారన్న విషయాన్ని కూడా మనం పట్టించుకోవలసిన అవసరం లేదు. ఇక్కడ బాబావారు మనకు అందించేది ఏమిటి అంటే, నువ్వు సరిగ్గా నడువు, నీకు చేతనైనంత సహాయాన్ని ఎదుటివారికి చేయటానికి ప్రయత్నించు. నీ దగ్గర డబ్బు లేకపోతే మాట రూపంలో సహాయం చేయి. ఏదైనా తినేటప్పుడు, ఏదైనా మనకి జంతువు కానీ మనిషి కానీ ఆకలితో ఉన్నప్పుడు ఒక ముద్ద వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నించు. అప్పుడే నీ కష్టంలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒక రూపంలో భగవంతుడు నీకు సాయం చేస్తాడు అనేది భగవంతుడి భావన. మనము అన్నిటినీ చూసి బాధపడి బెదిరిపోవలసిన అవసరం లేదు. అప్పుడే మనం ధైర్యంగా నిలబడి ఒక అడుగు ముందుకు వేయడానికి ప్రయత్నించాలి. అంతే తప్ప మాకే ఇన్ని కష్టాలు, మాకే ఇలాగా, దేవుడు మమ్మల్ని చూడటం లేదు, దేవుడు లేడు అనే మాటలు కూడా తీసివేయాలి. దేవుడు ఉన్నాడు. మనం నమ్మితే దేవుడు ప్రతి చోట ఉంటాడు. మనం ఒక పూట అన్నం తినగలుగుతున్నామంటే ఆ దేవుడి భిక్ష అనే విషయాన్ని మనం గుర్తించగలగాలి. మనము హాయిగా సుఖంగా ఉంటున్నామన్నా కూడా ఆ దేవుడు మనకి పెట్టిన భిక్ష అనుకోవాలి. అలాగే మన కష్టాలు వచ్చాయంటే మనము చేసిన తప్పులకు ఫలితంగా ఆ కష్టాన్ని మనము భరిస్తున్నాము అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోగలిగితే ఈ లోకంలో అంతా కూడా ప్రేమతో, పాజిటివ్గా, అంతా ఆహ్లాదకరంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా ఎప్పుడు సాధ్యము అంటే మన ఆలోచన ధోరణి అనేది మార్చుకున్నప్పుడు మాత్రమే అని బాబావారు ఈ కథ ద్వారా ఒక చక్కటి సందేశాన్ని మనందరికీ కూడా తెలియజేస్తున్నారండి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.